మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. చెల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతా ఉన్నాడు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఆశ్చర్య నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మరి చదవమని ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఆశ్చర్య నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మరి చదవమని రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, సార్ అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. జగన్ తన సైతాన్ సైన్యంతో విష ప్రచారం చేయించారని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం రౌడీ సైతాన్ మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఏమో సార్ నాకు కనబడదు. ప్రభాస్ తో తనకు సంబంధం ఉన్నట్లు జగన్ ప్రచారం చేయించారని. నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతా? ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా, చెప్పు. అంటే బాగా బరి తెగించావు. అదే ఇష్యూని ఈ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? తనకు ప్రభాస్ తో ఎలాంటి రిలేషన్ లేదని, జగన్ కు తనపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశావు, గాడిదలు కాసావా అంటూ ఫైర్ అయ్యారు. ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. అయితే అసలు ప్రభాస్ ఎవరో తెలియదని క్లారిటీ ఇచ్చారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గతంలో కూడా తన పిల్లల మీద ప్రమాణం చేశా, ఇప్పుడు ప్రమాణం చేస్తున్నానన్నారు. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మహానటి తన మైలేజ్ కోసం సొంత చెల్లి అని కూడా చూడకుండా తనని బలిపశువుని చేశారని మండిపడ్డారు షర్మిల. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? అంటే అది ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. హలో బాబీ గారు ఏంట్రా జాన్సన్ కుక్. ఇట్స్ సో లాంగ్ టైం. పిగ్గు కొయ్యడము, పందుకు కలపడం. ఎస్ ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. ఓరి నాయనో,
వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? వేల కోట్లలో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమెరికా న్యాయశాఖ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. సిక్కి ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయి అన్నది ప్రధాన ఆరోపణ. కంపెనీ నుంచి సోలార్ పవర్ ను కొనుగోలు చేయమని ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1750 కోట్లను అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యా నమస్కారం, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఏమైనా సాయం కావాలేమోనని. కూర్చోండి. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ప్రాబ్లమా? ఎవరైనా వస్తారు సార్, డబ్బులు ఇవ్వండి మిమ్మల్ని బెదిరిస్తా. ఇమ్మంటే ఇచ్చేస్తావా? ఎవరొస్తారు? వస్తారా? నేనే వస్తా. డబ్బులు ఇమ్మని నిన్ను బెదిరిస్తా. ఉన్న పడంగా మాట మార్చారు. ఇప్పుడు అమెరికాలో చర్యలు ఏందో కఠినంగా ఉన్నాయంట. అన్న ఒక 1700 పెద్దగా ఏం చేయలే, చిల్లర 1750 కోట్ల చిల్లర తీసుకున్నాడు. అది ఆడ అమెరికా న్యూయార్క్ కోర్టులో ఏదో బయటకు వచ్చిందంట జాన్సన్ కుకో. వాడు చేసిన బాబాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే రే, నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను. 1750 కోట్లే. ఏం చేశాడంటే సూర్యభగవానుడు ఇచ్చే కరెంటు, సూర్యభగవానుడు ఊరికే ఇచ్చాడు కరెంటు. ఆ ఊరికే వచ్చే కరెంటుని దోజిట్లో పట్టి ఆమె నమ్మినాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను 5 ఏళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కారు హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కూడా అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగింది. ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్ కే 1750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది. జగన్ ను విదేశీ అధికారిగా అమెరికన్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇంట్లో లంచాలు మరికి మరికి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. లంచం 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 లంచం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.